ఏమొచ్చింది? ఎందుకు అరిచావు? నా ముక్కు చూడు. అయ్యో, ఆ ముక్కు కోసేస్తే సగం గోల వదిలిపోతుంది నాకు. దాన్ని ఎప్పుడు కొడతావమ్మా? అది వచ్చినప్పుడు. ఓకేనా? వద్దు. ఏ? దాన్ని నేనే కొడతా. దాన్ని నువ్వు కొడతావు. బాగుంది. దాని జోలికెళ్తే ఈసారి మూతిపళ్ళు రాలగొడుతుంది. చప్పిడి మూత అమ్మే అమ్మే ముచ్చుడు ముచ్చుడు అని తిరుగుదు గాని. ఎప్పుడు గోల. ఎవరితో గొడవ పడుతున్నా? ఈ ముష్టిదాన్ని ఎవరే లోపలికి పంపించారు? అవ్వా! చిచి బయటకు పంపించే దీన్ని. అయ్యయ్యో అత్తయ్య గారు, ఇది నా కూతురు. నాకు తెలియకుండా దీన్ని ఇప్పుడు కన్నావే. చిచ్చి, ఇది మన పండు అత్తయ్య గారు. చూడండి చూడండి చూడండి. పండ మన పండు నిమ్మకాయలాగా పచ్చగా ఉంటుంది. ఇదేంటే నేరేడుకాయలాగా నల్లగా ఉంది. మేకప్ వేస్తే నిమ్మకాయ, మేకప్ తీస్తే నేరేడు పండు. అంటే మేకప్ వేసి ఇన్నాళ్ళు దాన్ని మేనేజ్ చేశారన్నమాట. సర్లే, ముందు ఈ కాకిని మేకప్ వేసుకోమని చెప్పు. చూడలేక చేస్తున్నాను. ఆ శ్వేత మీద పగ తీరే వరకు మేకప్ కాదు కదా, స్నానం కూడా చేయను. నీకిదే పోయే కాలమే. అందుకేనా ఇందాక నుంచి ఎలక చచ్చిన వాసన వస్తోంది? ఏ ముందెళ్ళి స్నానం చేసిరావే. నో, స్నానం చేయను, మేకప్ వేయను. అయ్యో, ఇప్పుడు నీకేం కావాలి? చికెన్ బిర్యానీ, చేపల పులుసు, మటన్ ఫ్రై. హలో నా తింగరి బుల్లమ్మ, అడిగింది నిన్ను కాదే, దాన్ని. నేను మిమ్మల్ని అడగట్లేదు, దాన్నే అడగమని చెప్తున్నాను అత్తయ్య గారు. సర్లే, నువ్వు చెప్పవే. నువ్వు మేకప్ వేసుకోవాలంటే మేమేం చెయ్యాలి? శ్వేత మన ఇంటికి వస్తే దానికి నేనే పని చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పినా ఏం చేసినా నన్ను అడగకూడదు. అలాగే నెక్స్ట్. వచ్చేసిన. వచ్చేసావా? చెప్పు, నేను అష్టం ఎట్లా పూడ్చాలి? మా పండు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. పండా తిండా ఎత్తి కొట్టిందంటే 7 ముక్కలవుద్ది. గిదవ నాకు పని చెప్పనికి చెప్తే నువ్వు చెప్పు, లేదా కీర్తన చెప్పమను. కాదని ఇంకెవరైనా తో కూపిరనుకో, కట్ చేసి పారేస్తా నీ తల్లి. ఇదిగో, నువ్వు నాకేం మాట ఇచ్చావు? నేనేం చెప్తే అది వింటానని చెప్పావా? అన్నా, అంటే దాని మాట వినమ్మా. నేను చెప్తున్నాను, నువ్వు విను. అమ్మ ముస్లి, భలే ఇరికిచ్చినవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.